హలో ఎవ్రీవన్. ప్రస్తుతం ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్న ఒకే ఒక ప్రశ్న, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అసలు వస్తుందా? ఎప్పుడు వస్తుంది? జనవరిలో వస్తుంది అన్నారు. జనవరి 1 అని కొంతమంది అన్నారు, కానీ రాలేదు. ఇంకొంతమంది ఏమో జనవరి 12 అన్నారు, లేకపోతే పొంగల్కి అన్నారు. రేపే జనవరి 12, ఇంకో 2 డేస్ పోతే పొంగల్. మరి వస్తుందా రాదా? ఇంకొంతమంది ఏమో జనవరి 23 అన్నారు, వస్తుందా రాదా? అసలు కొంతమంది మార్చిలోపు వస్తుందన్నారు. మరి అందరూ అన్నీ అంటున్నారు కదా, నువ్వు వచ్చేసరికేమో రేపు అని తమ్నేల్లో పెట్టావు. ఎందుకు పెట్టావు మరి? రేపేనా అంటే ఖచ్చితంగా నా సమాధానం ఎస్, అఫ్ కోర్స్ రేపే. ఏంటి నిజమేనా అని అడిగితే ఎస్ మ్యాన్, రేపే ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ అని అంటాను. అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తావు? నీ దగ్గర ఏం సోర్స్ ఉంది అని నన్ను అడిగారంటే, ఫస్ట్ నేను చెప్పింది ఒకటి చేయండి. మీరు ఒక కలర్ పెన్ కానీ లేకపోతే ఒక చాక్ పీస్ కానీ తీసుకొని మీరు ఉంటున్న రూమ్లో ఒక గోడ మీద ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రేపే అని రాయండి. ఓకే, ఏ రోజు మీరు నిద్రలేచి చూసినా కానీ ఫస్ట్ మీరు అదే చూడండి. సో తర్వాత నేను మిమ్మల్ని అడిగిన ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడని, మీరు కూడా నాకు ఏం చెప్తారంటే ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రేపే అని చెప్తారు. ఈ ట్రిక్ వచ్చేసరికి జాబ్ క్యాలెండర్కి మాత్రమే కాదండో, నోటిఫికేషన్స్ కానీ రిజల్ట్స్ కానీ వేటికైనా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్స్లో జాబ్ క్యాలెండర్ ఒక్కటే కాదు, నోటిఫికేషన్స్ వచ్చి 2 to 3 years పైన అయింది. తర్వాత ఈవెన్ రిజల్ట్స్ కూడా అంతే, రిజల్ట్స్ కూడా అలాగే ఆగిపోయినాయి. ఇంతవరకు నువ్వు ఫైనల్ రిజల్ట్స్ అనేవి సరిగ్గా రావట్లేదు. అన్ని కోర్ట్ కేసెస్లోనో లేకపోతే ఏదో ఒక విధంగా ఆగిపోతున్నాయి అనమాట. కాబట్టి ఈ అన్సర్టెనిటీ వల్ల మనకు వచ్చేసరికేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ పెరుగుతుంది. సెకండ్ థింగ్, మన ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది దెబ్బతింటుంది. సో నేను ఏదైతే చెప్పిన ట్రిక్ అంటే ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రేపే అనేది కనుక మనం గోడల మీద రాస్తే, అంటే నోటిఫికేషన్ రేపే ఇలాగ కనుక రాసుకున్నట్లయితే మనకు వచ్చేసరికేమో అది చూసినప్పుడల్లా స్ట్రెస్ తగ్గుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికేమో ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాని మీద మనం బాగా ఫోకస్ చేయొచ్చు. సరే, ఇదంతా ఇలా ఉంచండి, రియాలిటీకి వద్దాం. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు తెలియదు, నోటిఫికేషన్ ఎప్పుడు తెలియదు, రిజల్ట్స్ ఎప్పుడు తెలియదు, వేకెన్సీస్ ఎన్ని తెలియదు. అసలు నేనే కాదు, ఎవ్వరూ చెప్పలేరు ఎప్పటి వరకు, అవి ఖచ్చితంగా జరిగేంత వరకు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది అన్సర్టెన్ అనమాట. రేపు ఏం జరుగుతుందని మనం ఎలా చెప్పలేము. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ కానీ లేకపోతే చాలామంది ఫ్యాకల్టీ కానీ ఎవరు ఏం చెప్పినా కానీ అది వాళ్ళ ఎనాలిసిస్ మాత్రమే, రియాలిటీ కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో యాస్పిరెంట్స్ అంటే మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇదే ఒక పెద్ద చిక్కు ప్రశ్న. సో అలాంటి ప్రశ్న నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటో తెలుసా? ప్రిపరేషన్ ఆపద్దు, కంటిన్యూ చేయండి. అయితే క్యాలెండర్ వచ్చినా రాకపోయినా నోటిఫికేషన్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకో చూడండి, లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ 2 to 3 years అయినాయి అనమాట, రైట్? అంటే 2023లో వచ్చింది. అప్పటి నుంచి ఇంతవరకు రిజల్ట్స్ రాలేదు. ఓకేనా? సరే, ఈ 2 to 3 yearsలో మనకి జిల్లాలు పెరిగాయా? సో జిల్లాలు పెరిగిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ సాగాల, ఎంతోమంది రిటైర్ అయ్యి ఉంటారా, రైట్? సో వాళ్ళకి వచ్చేసరికి ఏమో నువ్వు వర్క్ ఫోర్స్ కావాలా, మరి ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసరికి ఏం చేయాలి? రిక్రూట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ దో మనము ఎంత అప్పుల్లో ఉన్నా కానీ, అంటే మన రాష్ట్రం ఎన్ని అప్పుల్లో ఉన్నా కానీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఆగకూడదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది జరుపుతారు. కొన్ని తక్కువ వేకెన్సీస్తో అయినా కానీ రిక్రూట్మెంట్ జరుపుతారు. సో నోటిఫికేషన్ వచ్చుద్ది ఖచ్చితంగా. క్యాలెండర్ కోసం, ఓకే, సో క్యాలెండర్ కోసం తర్వాత నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నామనుకోండి, మన ప్రిపరేషన్ మీద సరిగ్గా దృష్టి పెట్టలేము. ఓకే, కాబట్టి మనం వచ్చేసరికి ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మన ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద మాత్రమే దృష్టి పెట్టాలి. సో అప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మనం ఈజీగా ఎగ్జామ్ అనేది క్యారీ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం జాబ్ అనేది ఈజీగా కొట్టగలం. అదే ఇప్పుడు వచ్చేసరికి నోటిఫికేషన్ కోసం, జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసామనుకోండి, తర్వాత వచ్చేసరికి అల్టిమేట్గా సఫర్ అయ్యేది ఎవరు? మనమే. ఎందుకంటే టైం అంతా వేస్ట్ చేసేసాము, ఎగ్జామ్ మీద ఫోకస్ చేయలేము. సో కాంపిటీషన్ పెరిగింది, చాలామంది ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, చదువుతున్నారు, మనం వెనకబడిపోతున్నాము. కాబట్టి ఇలాంటి వాటి కోసం వెయిట్ చేయొద్దు, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్, అది మాత్రమే నేను చెప్తాను. సో బీ పాజిటివ్గా ఉండండి అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు? రేపే.